ఏదైనా కష్టపడి పని చేసుకోరా, ఏంట్రా ఇలాంటి చేస్తావు? లేదురా నీకు పెళ్ళం పిల్లలు లేరా? నీ మాట్లాడు. హలో గాయస్, నమస్తే, నేను మీ అజయ్. ఈరోజు పుష్ వర్కౌట్ చేయబోతున్నా మా సూర్యబాయ్తో. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ సూర్యబాయ్? ఐఎమ్ వెరీ హ్యాపీ మీతో చేస్తున్నందుకు. చాలా హ్యాపీ. ఏం చేస్తున్నందుకు? పుష్ వర్కౌట్ వేసాడా? ప్రీ వర్కౌట్ వేసావా? ఏంటి ప్రీ వర్కౌట్ వేసాను. ఒళ్ళంతా జుమ్ జుమ్ అంటుంది, ఎప్పుడెప్పుడు చేయాలని ఉత్సాహంగా ఉన్నా. కొన్ని చెప్పుకోలేని చోట్ల కూడా చెమలు కొడుతున్నాయా? వైబ్రేట్ అవుతుంది. ఓకే, వీడియోలో కలుద్దాం. ఈరోజు సైకోటిక్ ప్రీ వర్కౌట్లో కొత్తది ఏదో వస్తే ట్రై చేశాను, ఎలా ఉంటుందో చూడాలి. మరి ప్రతి వర్కౌట్కి ముందు వార్మప్ చాలా ఇంపార్టెంట్. సో వార్మప్ చేసేసి డంబుల్ రొటేషనల్ వార్మప్స్ చేసి, ఇది డంబుల్ రొటేషనల్ వార్మప్స్ చేస్తే ఏమైందంటే చెస్ట్ వర్కౌట్ చేసినా షోల్డర్ వర్కౌట్ చేసినా ఈ రొటేషనల్ వార్మప్స్ 10-10 కింద 3 సెట్స్ చేస్తే షోల్డర్ ఇంజురీ కానీ అవుతూ, బెంచ్ ప్రెస్ చేసినప్పుడు కొంతమందికి చెస్ట్ చేసినప్పుడు షోల్డర్ లోపల చిన్న పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి పెయిన్స్ ఏం రాకుండా చాలా హెల్ప్ అవుతాయి ఈ రొటేషనల్ వార్మప్స్. మొన్న పుషప్ వీడియో పెట్టాను కదా, దాంట్లో సెట్కి ఎన్ని రెప్స్ చేయాలనేది చెప్పలేదు. అదేంటంటే ప్రతి సెట్ కూడా ఫస్ట్ మనం అనుకున్నాం కదా వీడియోలో. సో ఫస్ట్ నార్మల్గా ఎన్ని వస్తాయని చేయాలి పుషప్స్. ఇలా ఎన్ని వస్తాయని చేశాక అప్పుడు నీ పుషప్స్ చేయాలి మిగతావి, లేదా నెగిటివ్ పుషప్స్. నీ పుషప్స్ కూడా కష్టంగా ఉంటే నెగిటివ్ పుషప్స్, ఇలా మాట. ఇలా ప్రతి సెట్లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఫుల్ బాడీ అయితే ఎన్ని వస్తాయని చేసి రిమైనింగ్ నీ పుషప్స్ ఎన్ని వస్తాయని చేయాలి. అలా 4 సెట్స్ చేయాలి. ప్రతి సెట్కి మ్యాక్సిమం 1 or 2 minutes గ్యాప్ ఇవ్వాలి. మొన్న నేను ఒక మిస్టేక్ చెప్పాను, ఏంటంటే లెగ్స్ పైన పెట్టుకుని చేయమన్నాను కదా, అది లోయర్ చెస్ట్ పడుతుందని చెప్పాను. యాక్చువల్లీ అది అప్పర్ చెస్ట్ పడుతుంది. ఇలా హైట్ పై చేసేదేమో లోయర్ చెస్ట్ పడుతుంది. ఇలా మనం ఇలా చెప్పాను కదా, ఇదేమో అప్పర్ చెస్ట్ అని చెప్పా, ఇదేమో లోయర్ చెస్ట్ పడుతుంది. లెగ్స్ పైన పెట్టి కింద చేస్తాం కదా, అదేమో అప్పర్ చెస్ట్ పడుతుంది. ఓకే, నేను పుష్ డే రోజు ఖచ్చితంగా పుషప్స్ చేస్తాను. మ్యాక్సిమం సెట్కి ఫస్ట్ సెట్ అయితే ఒక 30 చేస్తా. సెకండ్ సెట్ నుంచి ఏం చేస్తానంటే వీప్ మీద వెయిట్ పెట్టుకుని చేస్తా. పుష్ డే అంటే ఏంటంటే చెస్ట్, షోల్డర్, ట్రైసెప్స్ 3 కలిపి ట్రైన్ చేస్తాం. యాక్చువల్లీ పుష్ డే గురించి అందరూ చెప్తారు కానీ వర్కౌట్స్ వేరియేషన్స్ ఎలా ట్రైన్ చేయాలనేది ఎవరు చెప్పరు. ఇప్పుడు మనం చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ 3 కలిపి చేసేటప్పుడు ఏమైందంటే కొన్ని మిస్టేక్స్ చేస్తాం. అంటే ఏంటంటే షోల్డర్, చెస్ట్ అనేది చేసినప్పుడు ట్రైసెప్స్ మనం ఎక్స్టెన్షన్ చేసిన హ్యాండ్స్ సపోర్ట్ ఇవ్వదు అన్నమాట, షోల్డర్ సపోర్ట్ ఇవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలంటే చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవాలి షెడ్యూల్. నేను చేసేది ఏంటంటే ఫస్ట్ చెస్ట్లో ఒక వేరియేషన్ చేస్తా, నెక్స్ట్ షోల్డర్స్ చేస్తా, తర్వాత ట్రైసెప్లో ఒక వేరియేషన్ చేస్తా, మళ్ళీ చెస్ట్ ఒకటి, షోల్డర్ ఒకటి, ట్రైసెప్ ఒకటి. అంటే ఎలా అంటే చెస్ట్లో ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే బెంచ్ ఉంది కదా, ఇది ఫ్లాట్ కదా, నేను ఫస్ట్ హాఫ్ ఇన్క్లైన్ చేస్తా. అంటే ఈ హాఫ్ ఇన్క్లైన్ చెస్ట్ ట్రైన్ చేయడం వల్ల డంబుల్స్తో ట్రైన్ చేస్తా. ఇది ట్రైన్ చేయడం వల్ల ఏమైందంటే అప్పర్ చెస్ట్, ఫ్లాట్ చెస్ట్, అదే మిడిల్ చెస్ట్ రెండు ట్రైన్ అవుతాయి. ఇలా స్ట్రైట్ పెట్టిన డంబుల్స్, ఇది కూడా 45 degrees యాంగిల్లో పెడతా. ఇది ఫుల్ కదా, ఇలా ఇలా క్రాస్ పెట్టి చెస్ట్ని ఇన్వాల్వ్ చేసి పుష్ చేస్తా. ఇప్పుడు పుష్లో ఇన్క్లైన్, హాఫ్ ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ చెప్పాను కదా. సో దీంట్లో ఏంటంటే ఎలా చేయాలంటే ఫస్ట్ వేరియేషన్ ఫస్ట్ సెట్ తక్కువ వెయిట్తో స్టార్ట్ చేస్తాను. సెకండ్ వెయిట్కి ఏం చేస్తానంటే నా మెయిన్ వెయిట్కి వెళ్తాను. అసలు ఏ వేరియేషన్ నా మెయిన్ వెయిట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఏ వెయిట్ అయితే 12 reps రావడం కష్టంగా ఉంటుందో ఆ వెయిట్ని మనం చూస్ చేసుకోవాలి సెకండ్ సెట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెట్ 12.5 చేస్తా, 15 reps వచ్చాయి అనుకుందాం. సెకండ్ సెట్ 17.5 చేస్తా, 11 reps వచ్చాయి. సో అది మన మెయిన్ వెయిట్. అట్లీస్ట్ 8 to 12 reps మధ్యలో ఆగిపోవాలి, కావాలని ఆపేయకూడదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ సెట్ 2.5, నెక్స్ట్ సెట్ 5, నెక్స్ట్ 7.5, 10, 4 sets చేస్తారు. మెయిన్ వెయిట్ 10 వాడిది 12 వచ్చి, అది సెట్కి 12 reps వచ్చేది, మెయిన్ వెయిట్ 10 kgs. కానీ వాడు ఏం చేస్తాడో లాస్ట్ సెట్ మాత్రమే 10 kgs చేస్తున్నాడు. దానివల్ల ఏమైంది, ఫస్ట్ 3 sets కూడా అంత ఎఫెక్టివ్గా పడదు, లాస్ట్ సెట్ ఎఫెక్టివ్గా పడుతుంది. కానీ అదే ఫస్ట్ సెట్ 5 kgs చేసి సెకండ్, థర్డ్, ఫోర్త్ లాస్ట్ 3 sets ఉంటుంది కదా, ఆ 3 sets కూడా మెయిన్ వెయిట్తో 10 to 12 reps వచ్చేలాగా, అంటే ఆపేమని కాదు, ఒకవేళ 12 కన్నా దాటిది ఆ వెయిట్ పెంచాలని అర్థం అన్నమాట. సో ఆ విధంగా మనం ప్రోగ్రెసివ్గా ఓవర్లోడ్ చేయాలి. సింపుల్ ఏం లేదు, ఫస్ట్ సెట్ 12.5 చేసా, 15 వచ్చాయి, నెక్స్ట్ 15 చేస్తా,
12 వచ్చిందనుకో, ఇంకా థర్డ్ సెట్ నుంచి లాస్ట్ 2 సెట్స్ కూడా 15 చేయను. ఎందుకు? 12 రెప్స్ వస్తుంది కాబట్టి 17.5 ట్రైన్ చేస్తా. 10 to 12 రెప్స్ మధ్యలో కనుక ఆగి ఒకవేళ 12 చేయడం కనుక 12 మధ్యలో ఫెయిల్యూర్ కనుక అయితే, అంటే 12 రాకపోతే కనుక అది నా మెయిన్ వెయిట్ అని అర్థం. అలా ప్రతి వేరియేషన్లో కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ స్ట్రెంత్కి తగ్గట్టుగా ఒక ఫెయిల్యూర్ వెయిట్ అనేది ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. అదే వెయిట్ని 12 దాటించడానికి ట్రైన్ చేయాలి. సో అలా చేయగా ఏదో ఒక రోజు 12 రెప్స్ క్రాస్ చేస్తాం కదా ఖచ్చితంగా. అప్పుడు ఏమైంది? 20 kgs పట్టుకుంటాం. అది 17.5 అయితే 20 kgs చేస్తాం. అప్పుడు ఏమైంది? అది 12 రాదు కదా. 17.5 12 దాటింది, 12 రాదు కదా. సో 10 to 12 లేదా 8 to 12 మధ్యలో వస్తుంది. సో అది కూడా మనం ట్రైన్ చేయగా ఎప్పుడో ఫ్యూచర్లో మళ్ళీ అది కూడా ఈజీ అవుతుంది. సో ఈ విధంగా చేయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. ఇలా ట్రైన్ చేయాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, నేను చెప్పాను కదా 2.5, 5, 7.5, 10, అది కరెక్ట్ కాదన్నమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వెయిట్స్ కరెక్ట్గా చేయమంటున్నాను. అలా అని చెప్పి ఈగో లిఫ్టింగ్ చేసి ఫామ్ రాంగ్గా చేసి ఎక్కడ పడితే అక్కడ బోన్స్ ఎరగొట్టుకుని చేయడం కాదు. కరెక్ట్గా చేయాలి, మజిల్కి ఇన్వాల్వ్ చేయాలి, అలాంటి వెయిట్ని మాత్రమే చేయాలి. ప్రతి సెట్ కూడా యావరేజ్గా ఒక 35 to 1 minute, అదే 35 seconds to 1 minute లేదా 40 seconds to 1 minute ఉండాలి. అంతేగాని ఇలా చేసి 5 secondsలో సెట్ అయిపోయేలా కాదు. ఓకే, సో మజిల్ని మైండ్ని కనెక్ట్ చేసి స్లోగా చేయగలిగే వెయిట్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ డంబుల్తో చేస్తా. ఇది కూడా 4 sets చేస్తా. బల్క్లో ఉన్నాను కాబట్టి అన్ని 4 sets చేస్తున్నాను. ఒకవేళ బాడీ కట్లో కనుక ఉంటే కనుక ప్రతి సెట్కి దానిలో హాఫ్ వెయిట్ డ్రాప్ సెట్ చేస్తా. షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్లో డంబుల్స్ 2 పైకి లేపిన దానికన్నా డౌన్ చేసింది కొంచెం స్లోగా చేస్తా, ఎందుకంటే అప్పుడే కదా వెయిట్ పడుతుంది. షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ కూడా నేను 4 sets చేశాను. ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ అయితే చెస్ట్లో చెప్పాను కదా, హాఫ్ ఇన్క్లైన్ పెంచి డంబుల్ ప్రెస్ చేశాను. సెకండ్ వచ్చి చెస్ట్ అదే షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ వచ్చి ట్రైసెప్స్ ట్రైన్ చేస్తాను, ఎక్స్టెన్షన్స్. ఇది థర్డ్ వేరియేషన్, ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్. ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా జస్ట్ ఇలా ఆడిస్తుంటారు పైన. ఇలా చేయకూడదు, ఫుల్ డీప్ చేయాలి కిందకి. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమైందంటే ట్రైసెప్ బాగా బిల్డ్ అవుద్ది. ఈ హెడ్ ఉంది కదా, ఇది బాగా బిల్డ్ అవుద్ది. సో మనం ఇలా జస్ట్ ఇలా పైపెన్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ మాత్రమే ట్రైసెప్ బిల్డ్ అవుద్ది. అదే కింద వరకు చేస్తే ఈ కింద ట్రైసెప్ కూడా ఇక్కడ కూడా బిల్డ్ అవుద్ది, లాంగ్ హెడ్ కూడా బిల్డ్ అవుద్ది. వైట్ రైస్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకుని తీసుకోండి, కలిపేసి తినేసేయండి వర్కౌట్గా 1 hour ముందు. చాలా బాగుంటుంది, పంప్ కానీ ఎనర్జీ కానీ చాలా బాగుంటుంది. రైస్ వల్ల ఎనర్జీ వస్తుంది, గ్రెయిన్స్ కదా. సాల్ట్ వల్ల పంప్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇది ట్రై చేయండి. ప్రీ వర్కౌట్ మీరు తీసుకోకుండా మాత్రం అసలు వర్కౌట్ అనేది చేయొద్దు, ఎందుకంటే ఎనర్జీ ఉండదు, పంప్ రాదు, ఫీల్ రాదు. ఓకేనా? ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్న తర్వాత ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ తీసుకోమని చెప్పాను కదా, 1 hour గ్యాప్ ఇచ్చి. యాక్చువల్లీ తీసుకోగానే నాకు చాలా ఎనర్జీ కానీ స్ట్రెంత్ కానీ ఫోకస్ కానీ చాలా పెరుగుతుంది. మా సూర్యబాయికి మాత్రం ప్రీ వర్కౌట్ తీసుకోగానే వాష్రూమ్కి వస్తుంది, ఏంటో అర్థం కాదు. సూర్యబాయ్ ఎందుకు అలా జరుగుతుంది మీకు? అంటే నాకు బాగా పనిచేస్తుంది. ఏంటి ప్రీ వర్కౌట్? దేనికి? వర్కౌట్గా లేదంటే ఆ వర్కౌట్ తీసుకోవడం వల్ల ఏంటంటే స్టమక్ కదిలిపోతుందా? ఎండ్యూరెన్స్ అది బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే ఓకే, సరే సరే సరే, రెస్ట్ తీసుకో కొంచెం. యాక్చువల్లీ ప్రీ వర్కౌట్ తీసుకోవాల చాలా మందికి స్టమక్ కొంచెం కదులుతుంది, వాష్రూమ్కి వెంటనే రావడం అవుద్ది, ఏం కాదు, నార్మల్, అది చాలా మందికి అలా జరుగుతుంది. అంతేగాని నాకే ప్రీ వర్కౌట్ తీసుకోగానే ఎందుకు ఇలా అవుతుందని ఏమి బాత్రూంలో కూర్చొని బాధపడిపోద్దు. మనం ఇప్పటివరకు చెస్ట్లో ఒక వేరియేషన్, షోల్డర్లో ఒక వేరియేషన్, ట్రైసెప్లో ఒక వేరియేషన్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ చెస్ట్లో ఒకటి, షోల్డర్లో ఒకటి, ట్రైసెప్లో ఒకటి చేస్తాం. చెస్ట్లో ఏమో ఫ్లైస్ చేస్తాం, అది కేబుల్ ఫ్లైస్ అవ్వచ్చు, టెక్ ఫ్లై అవ్వచ్చు, ఏదైనా. ఎందుకు ఫ్లైస్ చెస్ట్ ఫస్ట్ వేరియేషన్ అయిన వెంటనే ఎందుకు చేయట్లేదు అంటే, ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ ఏం చేసాం మనం, చెస్ట్ ఇన్క్లైన్ బెంచ్, హాఫ్ ఇన్క్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్ చేసాం కదా. సెకండ్ షోల్డర్ చేసాం కదా. షోల్డర్ చేయకుండా టెక్ ఫ్లైస్ కానీ కేబుల్ ఫ్లైస్ కానీ చేస్తే నెక్స్ట్ షోల్డర్ వేరియేషన్ చేయడానికి సపోర్ట్ ఇవ్వదు. ఓకేనా? అంటే షోల్డర్ సపోర్ట్ ఇవ్వదు. అదే ఓవర్ హెడ్ ప్రెస్ డంబుల్ ప్రెస్ చేసిన తర్వాత మనం పెక్ ఫ్లైస్ చేసిన తర్వాత ట్రైసెప్ చేయడానికి కూడా షోల్డర్ సపోర్ట్ అవుతుంది. అందుకు ట్రైసెప్ ముందు చేస్తాం, ఎందుకంటే హ్యాండ్స్ ఇలా వెనక్కి వెళ్తుంది కదా. సో ఫ్లైస్ చేసినప్పుడు ఏమైందంటే షోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా. సో చెస్ట్ మజిల్ కూడా స్ట్రెచ్ అయి ఉంటుంది కదా. సో హ్యాండ్స్ ఇలా పైకి వెళ్ళడానికి కానీ
లేదా ఇలా షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ చేయడానికి కానీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందుకే ఈ ఆర్డర్ ఇలా పెట్టుకోవాలి. అంతేగాని చెస్ట్ రెండు చేసి షోల్డర్ రెండు చేసి ట్రైసెప్ రెండు అలా అస్సలు చేయకూడదు. పెక్ ఫ్లేస్ చేద్దాం నెక్స్ట్. సో దీంట్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రంట్ కూర్చొని చేస్తూ ఉంటారు ఇలాగా. ఇలా చేయడం వల్ల చెస్ట్ పడుతుంది కానీ ఓన్లీ లోయర్ చెస్ట్ మాత్రమే పడుతుంది. కానీ షోల్డర్ మాత్రం బాగా స్ట్రెచ్ అయ్యి మజిల్ మీద అంత ఫోకస్ పెట్టడం ఇంజరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పెక్ ప్లేస్లో ఏంటంటే లోయర్ చెస్ట్ ట్రైన్ చేయాలంటే ఇది జస్ట్ ఇక్కడ వరకే చేయాలి. సో ఫుల్ చెస్ట్ మొత్తం ట్రైన్ చేయాలనుకుంటే కనుక బ్యాక్కి వెళ్ళి మనకి షోల్డర్కి కొంచెం డౌన్ చెస్ట్కి తగ్గట్టుగా పట్టుకొని ఇలా, ఇప్పుడు హ్యాండ్స్ యాంగిల్ ఇలా ఉంది కదా, ఫ్రంట్కి వచ్చాక స్ట్రైట్ అయ్యి చెస్ట్ని స్క్వీజ్ చేయాలి. మళ్ళీ అదే స్ట్రెచ్ చేసి ఇలా పుష్ చేసి ప్రెస్ చేయాలి. ఓకే, ఫోన్ ఎత్తారా నీకు చెప్తాను నేను. ఎత్తాడు ఒరే అసలు చూసా నాకు ఎలా ఉన్నారో. అమ్మ వీళ్ళని ఎంత తిట్టినా తప్పు లేదు. ఇలాంటి దొంగ వ్యసనాలకి దొంగ పనులకి అలవాటైపోయి ఇలా చేస్తున్నారు. ఏంటో చెప్తాను చూడండి. వీడి పేరు బ్రాహ్మి అంట, గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ అంట, వీడి ఎంప్లాయ్ అంట అందులో. అయితే ఏమైందంటే ఈ నెంబర్ ఉంది కదా, ఇడిదా నెంబర్ 6303427619. ఏమైందంటే నాకు ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఒక 2 hours బ్యాక్. కాల్ చేసి నాన్న అన్నాడు. ఫస్ట్ నాన్న అజయ్ కదా నాన్న నువ్వు అన్నాడు. అవునండి చెప్పండి ఎవరంటే, నాన్న ఇలా నేను గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని, ఇలా సీనియర్ డాక్టర్, నా పేరు బ్రాహ్మి. అయితే మా పిల్లలు యూఎస్లో ఉంటారు, వాళ్ళు జస్ట్ నిన్న నైటే వచ్చారు. వాళ్ళు సాఫ్ట్వేర్ అదే ఐటీ జాబ్స్ చేస్తారు. ఇక్కడ ఒక 6 months ఉంటారు. వాళ్ళకి హోమ్ ట్రైనర్ కావాలి, హోమ్ వర్కౌట్స్కి ట్రైనర్ కావాలి. నేను ఆల్రెడీ 2-3 ఎక్విప్మెంట్స్ కొన్నాను, ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ తెప్పిస్తాను. నాకు ట్రైనర్ కావాలి నాన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఎవరైనా ట్రైనర్ ఉంటే పంపిస్తావా అని అడిగారు మాట. అడిగితే ఎవరో ఎందుకు, సరే నేనే వస్తానని చెప్పాను. నాకు అర్థమైంది అసలు ఏంటి ఎవరన్నా ఫ్రెండా, కొంతమంది ఫ్రెండ్స్ చేస్తారు కదా, సరే ఫ్రెండా ఏంటి అని చెప్పంటే నేనే వస్తానని చెప్పన్నాను. అయితే వాడు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు మాట, ఏది అనకూడదు అదే అన్నాడు, నీకు ఎంత కావాలితే అంత డబ్బులు ఇస్తాను, మాకు జస్ట్ ఇంటికి వచ్చి ట్రైన్ చేస్తే చాలు మా పిల్లలకి అన్నాడు. నాకు డౌట్ కొట్టింది. సరే కదా 1 hourలో కాల్ చేయండి నేను వెళ్తాను అని చెప్పి అన్నాను. అయితే కాల్ చేశాడు. నాన్న 1 hourలో కాల్ చేయమన్నావు కదా, చేశాను, ఎక్కడున్నావు వస్తున్నావా అన్నాడు. వస్తున్నానండి, ఎక్కడికి రావాలంటే ఇలా రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర ఆర్చ్ ఉంటుంది, అక్కడికి వచ్చి కాల్ చేయనన్నా అన్నాడు. సరే నేను వెళ్ళలేదు కానీ వెళ్ళినట్టు యాక్ట్ చేశాను, ఇక్కడే జిమ్ బయటే ఉన్నాను. కాల్ చేసి అసలు జిమ్ వర్కౌట్లో ఉన్నప్పుడు మనం ఎవరన్నా కాల్ చేసినా ఏం చేసినా వెళ్ళాం, ఎంతో ఇంపార్టెంట్ అయితేనే. కానీ అలాంటిది వీడికి గెలికాడు, సరే ఈ సంగతి ఎంతో చూద్దాం కదా అని చెప్పి వెళ్ళాను అన్నట్టుగా కాల్ చేశాను. నాన్న పాప వస్తుంది పాప వస్తుంది ఫార్చునర్ కార్లో, చూడు నాన్న 5888 ఏదో నెంబర్ చెప్పాడు. సరే సార్ వెయిట్ చేస్తున్నాను పంపించండి సార్ అన్న. నాకు ఏదో తేడా కొడుతుంది, ఫ్రెండ్సా లేదంటే ఏదో ఫ్రాడా అర్థమవుతుంది కానీ నిజమైతే కాదు. ఎందుకంటే ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, అంతలా ఎవరు ఉండరు కదా. వెళ్ళాను సార్, ఇక్కడే ఉన్నాను సార్, ఆర్చ్ దగ్గర ఉన్నాను సార్ అంటే, పాప వస్తుంది ఫార్చునర్ కార్లో చూడనాలా అన్నాడు. సరే వెయిట్ చేస్తున్నాను, సరే అని చెప్పి వెయిట్ చేస్తానని చెప్పాను. సరే కాల్ చేశాడు, మళ్ళీ కాల్ చేసి నాన్న పాప ఇక్కడ పెట్రోల్ బంక్లో కారు ఆగిపోయింది నాన్న, అదే పెట్రోల్ కొట్టిద్దామని వెళ్ళింది, ఆగిపోలేదు కాదు, కారు పెట్రోల్ కొట్టిద్దామని వెళ్ళింది, కార్డు అయిపోయింది, కార్డు స్వైప్ చేద్దామంటే అవ్వట్లేదు, బాబు ఏమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు పడుకున్నట్టున్నారు, ఒక 2000 గూగుల్ పే చేయనా అన్నాడు. సరే చేస్తాను, స్కానర్ పెట్టాను. ఆ స్కానర్ చూపిస్తాను చూడండి, ఇదిగో స్కానర్ ఇలా పెట్టాడు. సో స్కానర్ పెట్టిన తర్వాత నాకు గూగుల్ పే అవ్వట్లేదు, ఫోన్పే కూడా అవ్వట్లేదు, వర్క్ అవ్వట్లేదు అని అన్నాను. అంటే ఏనన్నా ఎందుకు అవ్వట్లేదు, బాగానే అవుతున్నాయి కదా అందరికీ, నీకెందుకు అవ్వట్లేదు అన్నాడు. నాకు అవ్వట్లేదు, పోనీ మా ఫ్రెండ్తో ఎవరితోనే ట్రై చేయించిన అన్నాను. వద్దునన్నా ఒకసారి బాబుకి చేస్తాను ఆగు అన్నాడు. మరి అడిగి ఏమైందో ఏం డౌట్ వచ్చిందో తెలియదు, ఫోన్ చేస్తే ఎత్తలేదు. తర్వాత నేనేం చేశానంటే వాట్సాప్లో మెసేజ్ చేశాను అనమాట, సార్ ఇలాగా గూగుల్ పే అవుతుంది, వర్క్ అవుతుంది, ఇందాక తిట్టాను కదా బూతులు, అమ్మనా బూతులు, వాడు జీవితంలో వినున్నాడు, అన్ని బూతులని వినాల్సిన విన్న తర్వాత కాల్ కట్ చేశాడు. ఇలా తయారయ్యారు బయట. కానీ చాలా మంది నిజంగా ఇలా మోసపోయి ఉంటారు తెలిసి తెలియక. ఇలా ఎప్పుడన్నా మీలో ఎవరన్నా మోసపోయి ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి ఫ్రాడ్ కాల్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ఫ్రాడ్ ఎక్కువైపోయింది, ఇలాంటి చెత్తేసాలు వేస్తున్నారు చెత్తనాగొడుకులు. ఇలాంటి చెత్తనాగొడుకుల గురించి జాగ్రత్తగా ఉండండి. సూర్యభాయ్ ఒకసారి నీ స్కానర్ పెట్టాను కదా, ఒకసారి అది ఓపెన్ చేయి.
డైరెక్ట్ 2000 పేమెంట్ అయిపోవడానికి అలా పెట్టాడు. వాడి అమ్మ, మనకి ఈ టెక్నిక్ ఈ తెలివితేటలు లేక ఇంత కష్టపడతా ఉంటాం అనవసరంగా. వాడు చూడండి డైరెక్ట్ 2000 పేమెంట్ వెళ్ళడానికి కావాల్సిన స్కాన్ డైరెక్ట్ పంపించాడు. లేదంటే ఆడు ఏమన్నాడంటే ఫోన్ పే గూగుల్ పే అవ్వకపోతే అకౌంట్ కుట్టినా డైరెక్ట్ గా అని కూడా అన్నాడు. ఇంత తెలివిగా ఉన్నారు. ఇలా చాలా మంది జరిగింది. నా ఫ్రెండ్ కూడా ఒకడికి ఇలాగే జరిగింది. అంతెందుకు మన సూర్యబాయ్ కూడా ఎక్స్పీరియన్స్ జరిగింది. ఏదో యంత్రం. సూర్యబాయ్ నీకు ఏదో ఎక్స్పీరియన్స్ అన్నా చెప్పు. నాకు కాల్ వచ్చింది, మీకు మొబైల్ వచ్చిందని చెప్పారు, మా లక్కీ డిప్ తగిలిందన్నారు. సరే అని చెప్పి ఓకే నా డీటెయిల్స్ అవి ఇచ్చాను. మీరు 4000 పే చేస్తే మీకు ఎక్స్ట్రాగా షూ ఒకటి నెక్స్ట్ ఫాస్ట్రాగ్ వాచ్ ఒకటి ఇస్తా అన్నారు. అది తీరా చూస్తే అవి వచ్చేటప్పటికి రింగ్స్ అప్ వచ్చింది నాకు. అది క్యాష్ ఆన్ డెలివరీ వచ్చి నేను 4000 పే చేశాను. పే చేసి ఏంటంటే ఇలాగా నాకు ఇలా పార్సల్ వచ్చిందంటే లేదు బై మిస్టేక్ పార్సల్ ఇలాగా మారింది, చేంజ్ అయ్యింది, మళ్ళీ మీకు పంపిస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా అది పంపించడం లేదు. తర్వాత నా నెంబర్ బ్లాక్ చేశారు. వేరే నెంబర్ నుంచి చేసుకున్నా కూడా అవ్వట్లేదు. ఇప్పటికే మా సూర్యబాయ్ వెయిట్ చేస్తాను ఇంకా పంపిస్తానేమో అని, కానీ అప్పటికి పంపించారు. డైరెక్ట్ పేమెంట్ వెళ్ళిపోతుంది. అసలు ఆ పేరు కానీ ఆ డీటెయిల్స్ ఏంటి ఏం కనబడతలేదు. డైరెక్ట్ ఓన్లీ పేమెంట్ ఆప్షన్ తప్ప ఇంకేది క్లిక్ అవ్వట్లేదా? లేదు. వాడి అమ్మ, ఏం తెలివి ఏం చేస్త్రీ. స్విచ్ ఆఫ్ చేసాడు. అమ్మ, ఇలాంటి చెత్తనా కొడుకులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, మా ఐసియన్ బాబు కష్టాలు ఇలా అయిపోయింది మా వాడి పరిస్థితి. ఆఖరికి కొన్ని డేస్ తర్వాత ఏమైందంటే రోడ్డు పైన నార్మల్గా వాక్ చేయకుండా స్పీడ్ వాకింగ్ అలవాటు అయిపోయి ఇలాగే చేస్తుంటాడు. ఎక్సైజ్ తర్వాత షోల్డర్ వేరియేషన్ మన ఆర్డర్ ప్రకారం లాటరలైజ్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే చాలామంది హ్యాండ్స్ టైట్ పెట్టి చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఫోర్ ఆర్మ్స్ మీద కానీ షోల్డర్ మీద కానీ ప్రెషర్ పడుతూ ఉంటుంది. సింపుల్ హ్యాక్ ఏం లేదు. హ్యాండ్స్ ఎప్పుడు కూడా 100% పెట్టద్దు, జస్ట్ 90% పెట్టి స్లైట్గా ఫ్రంట్కి బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యి షోల్డర్ మజిల్స్ రెండు ఇన్వాల్వ్ చేసి ఇలా స్లోగా ఆపి స్లోగా వదలాలి. నాకు పర్సనల్గా అయితే ఆర్నాల్డ్ బాడీ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ సీబమ్. మా సూర్యబాయ్ని అడుగుదాం. సూర్యబాయ్, మీకు ఎవరి బాడీ అంటే ఇష్టం? అంటే మీ ఐకాన్ ఎవరు? మహేష్ బాబు. మహేష్. పుష్ డే రోజు లాస్ట్ వేరియేషన్ ట్రైసెప్ రోపు. సో ఇది కూడా చూపిస్తాను చూడండి ఎలా చేయాలో. నాకు ట్రైసెప్ రోప్ చేసినప్పుడు ఒకటి నవ్వు వస్తుంది. మొన్న ఒకడు అడగకుండా ట్రైసెప్ ఎలా చేస్తానంటే డైరెక్ట్ ఇక్కడ కొట్టుకుంటాడు ఇలా. అలా చేయొద్దు. సో బాడీని కొంచెం ఫ్రంట్కి డౌన్ చేసి ఫుల్ ట్రైసెప్ మీద ప్రెస్ చేసి ఇన్వాల్వ్ చేసి స్లోగా చేయాలి ఇలా. వర్కౌట్ అయితే అయిపోయింది. ఈరోజు మొత్తం 6 వేరియేషన్స్ చేసాం. చెస్ట్లో 2 వేరియేషన్స్, షోల్డర్లో 2 వేరియేషన్స్, ట్రైసెప్స్లో 2 వేరియేషన్ చేసాం. సో ఎప్పుడు కూడా వెంటనే చేయొద్దు. నేను చెప్పినట్టు ఆల్టర్నేటివ్గా చేయండి. చెస్ట్లో ఒకటి, షోల్డర్లో ఒకటి, ట్రైసెప్లో ఒకటి. ఇది కూడా నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం చేయండి, పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.